గేమ్ చేంజర్ మూవీ గురించి టాక్ అయితే వచ్చేసింది. చెన్నై నుంచి ఇటువంటి టాక్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కామన్ గా చెన్నై వాళ్ళు తెలుగు సినిమాలను అంతగా ఆదరించరు, కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం ఎటువంటి సినిమానైనా సరే విపరీతంగా ఆదరిస్తారు. అలాంటప్పుడు గేమ్ చేంజర్ మూవీ యొక్క షోనైతే కొంతమంది చూడడం జరిగింది. అసలు ఆ సినిమా గురించి టాక్ అయితే బయటకు వచ్చిందనమాట. ఇలాంటి టాక్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే చాలా వరకు చెన్నై వాళ్ళు సూపర్ హిట్ తెలుగు సినిమాలని కూడా అబోవ్ యావరేజ్ గానో మాట్లాడుతుంటారు. కానీ గేమ్ చేంజర్ మూవీకి మాత్రం మన ఊహించని టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ కాబోతుంది అని చెప్పి అక్కడి నుంచి ఎనలిస్టుల మాటలైతే మనకి అర్థమవుతుంది. అయితే గేమ్ చేంజర్ మాత్రం చించి పడేసిందట. చెన్నై నుంచి మూవీ బ్లాక్ బాస్టర్ అనే టాక్ అయితే వినిపిస్తుంది. తెలుగులో అండ్ హిందీలో ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశం కూడా ఉందని మాట్లాడుకుంటున్నారు అక్కడ. అయితే చెన్నైలో ప్రీ రిలీజ్ బిజినెస్ 20 నుంచి 30 కోట్ల వరకు అవుతుంది అని అంచనా వేస్తున్నారు. సినిమా చూసిన తర్వాత సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రం రామ్ నందన్ క్యారెక్టర్ తో మనల్ని రామ్ చరణ్ గారు అలరిస్తారట. సెకండ్ హాఫ్ లో అప్పన్న క్యారెక్టర్ లో వస్తారని, సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉందని, సెకండ్ హాఫ్ వండర్ఫుల్ మామూలుగా లేదంట, నెక్స్ట్ లెవెల్ ఉంటదంట. సెకండ్ హాఫ్ మాత్రం మెయిన్లీ సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. అప్పన్న క్యారెక్టర్ లో రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని టాక్ అయితే వినిపిస్తుంది. ఇక సినిమా బ్లాక్ బాస్టర్ టు ఇండస్ట్రీ హిట్ అన్నట్టుగా ఉంది అక్కడ. మరి అక్కడే అలా ఉందంటే ఇక తెలుగులో సినిమా చేయబోయే విధ్వంసం ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. గ్లోబల్ స్టార్ రేంజ్ కు తగ్గట్టుగా గ్లోబల్ వైడ్ రికార్డులు అయితే క్రియేట్ చేయబోతుంది. వరల్డ్ వైడ్ రికార్డులు మామూలుగా ఉండవు, రెడీగా ఉండండి. మరి గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ ఉంటే గ్లోబల్ స్టార్ కింద కామెంట్ చేయండి. మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి వెళ్ళండి.